టాలీవుడ్ హీరోయిన్ 'బోల్డ్' మూవీ వచ్చేసింది. సో, నేరుగా ఇది ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే. సో, ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు అండ్ ఈ కథ ఎలా ఉంటుంది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓటీటీలోకి మరో 'బోల్డ్' మూవీ వచ్చేసింది. యూరిన్ ట్రాక్ ఇన్స్పెక్షన్ చెకప్ కోసం వెళ్ళిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందన్న బోల్డ్ కాన్సెప్ట్తో ఈ మూవీ వస్తుంది. ఈ సినిమా పేరు 'ఉప్సాప్స్క్యా' అంటే కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు వారికి పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ లీడ్ రోల్గా యాక్ట్ చేసిన మూవీ ఇది. అండ్ సిల్వర్ స్క్రీన్ నుంచి మెల్లగా ఓటీటీలోకి వెళ్ళి ఇప్పటికే కొన్ని బోల్డ్ పాత్రలు పోషించిన నటి శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడేమో నటించిన 'ఉప్సాప్స్క్యా' ఈ మూవీ కూడా అలాంటిది. ఈ మూవీ ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ గురువారం అయితే ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేస్తూ వెల్లడించింది. ఇది ఎగుడు దిగుడుగా సాగే రైడ్ కాబోతుంది. హాట్‌స్టార్ స్పెషల్ 'ఉప్సాప్స్క్యా' ఇది ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందనే క్యాప్షన్తో అయితే ఓ ఓటీటీ ట్వీట్ చేసింది. సో, ఆ ఓటీటీ అయితే ట్వీట్ చేసింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో టీజర్‌ని అయితే లాంచ్ చేశారు. ఈ 'ఉప్సాప్స్క్యా' మూవీ నుంచి వచ్చిన 50 సెకండ్ల టీజర్ చూస్తేనే స్టోరీ ఏంటనేది స్పష్టమవుతుంది. ఇక టీజర్ మొదట్లోనే ఓ అమ్మమ్మ తన మనవరాలికి మానవం అనేది ఓ పిగ్గీ బ్యాంక్ లాంటిది, ఒకసారి పగిలిందంటే మళ్ళీ అతకదని చెప్తుంది. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అప్పటికే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండటంతో ఆమె తప్పు చేసిందని ఇంట్లో వాళ్ళు కూడా భావిస్తారు. అయితే తను అలాంటి పని చేయలేదని, ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో తెలియడం లేదని ఆమె వేడుకుంటుంది. అయితే అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత తెలుస్తుంది. ఇక యూరినరీ ట్రాక్ ఇన్స్పెక్షన్ చెకప్ కోసం వెళ్ళిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటున మరో స్పామ్ ఇన్స్పెక్టర్ అయితే చేస్తాడు. మరొకరి స్పామ్ ఇన్సర్ట్ అయితే చేస్తాడు. మరో అమ్మాయి చేయాల్సిన ఆ ప్రొసీజర్ను తనకు చేసినట్లు చెప్పడంతో ఆమె షాక్ తింటుంది. అయితే ఈ పొరపాటును సరిదిద్దకుండా తన ప్రెగ్నెన్సీని కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మూవీలో చూడొచ్చు. ఈ మూవీ వచ్చి 20 నుంచి అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. సో, ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.